మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం మాచవరం గ్రామంలో అయితే ఉన్నాం. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకోవచ్చు. సో మనమైతే తమలపాకు తోట దగ్గర అయితే ఉన్నాం. ఈ సుమారుగా 4 ఎకరాల తమలపాకు తోటనైతే సాగు చేస్తున్నారు. కానీ రీసెంట్గా చూసినట్లయితే రైతు తమలపాకు సాగు చేస్తున్న మేము నష్టపోతున్నాము, మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఆవేదన అయితే మనకి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఎందుకు నష్టపోతున్నారు ఏంటి, ఒకసారి పూర్తి వివరాలు ఇక్కడ రైతు మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరెంట్స్ సార్? నా పేరు లక్ష్మీరెడ్డి. సార్ సుమారుగా ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు ఈ ఊర్లో మీరు? 200 ఎకరం ఉండేది మేడం. ఫస్ట్ రాను రాను తగ్గిపోయింది. కూలీలు పెచ్చి అయిపోయినాయి. అంటే మీరే వేసారు 200 ఎకరాలు? మేనొక్కరినే కాదు, ఊళ్ళో చాలా మంది వేస్తారు. ఊళ్ళో చాలా మంది వేస్తారు, మనం ఒక్కరమే కాదు. 200 ఎకరం ఉండేది ఇప్పుడు 40 ఎకరంకి వచ్చాకే బరువు అయిపోతుంది, చేయలేకపోతున్నారు. ఖర్చులు ఎక్కువైపోయినాయి. మెయిన్ ఎకరాకి వచ్చాకే 3 లక్షలు అవుతుంది పెట్టుబడి. 3 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఆ 3 లక్షల పెట్టుబడి మాకు తేలి రావట్లేదు ఈ 4 సంవత్సరాలు. దిగుబడి తగ్గిపోయింది మేడం. ఇదివరకు ఉన్న దిగుబడి ఇప్పుడు లేదు ప్రజెంట్. ఏం ప్రయత్నాలు చేసినా రావట్లా. అంటే ఎలా, ఎందుకు అంటే మార్కెటింగ్ తక్కువ అయిపోయింది. మెయిన్ తినేవాళ్ళు తగ్గిపోయారు. ఇదివరకు ఉన్నంత తినేవాళ్ళు ఇప్పుడు లేరు. తగ్గిపోయింది. రాను తగ్గిపోద్దనే మాకు అనిపిస్తుంది. ఈ తమలపాకులను ఆయుర్వేదంగా కూడా యూజ్ చేస్తారన్నారు కదా సార్? చేస్తారు కానీ అది ఎక్కడ లేదు మేడం. దేనికి చేస్తారనేది మాకైతే లేదు. ఇంకా అది తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా చెప్తే మాకైతే లేదు. ఇబ్బంది పడుతున్నాము. తుఫాన్లు వచ్చినాయి అంటే దెబ్బతిని తోట పడిపోయి వాళ్ళ ఇబ్బంది పడుతున్నాము. నష్టపరిహారాలు కూడా తక్కువగానే వస్తున్నాయి. మాకు ఈ తెగుల వల్ల చాలా నష్టపోతున్నాం. దిగుబడి తగ్గిపోతుంది ముందు. అది వరకు దిగుబడి నీకు ఎకరాకి 4,000 పంతాలు 5,000 పంతాలు అయ్యేది, ఇప్పుడు 2,000 కూడా కావట్లా. అందువల్ల దిగుబడి తగ్గిపోయేది. అది అలా చనిపోతుంటది. అది చాలా ఇదైపోద్ది తోట అంతా. దానికి ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా కంట్రోల్ రావట్లా. నల్లికి దోమ ఉంది మేడం. దోమ ఉంది. దోమ కొట్టుకోవాలా. పురుగు పడుద్ది. ఎంతలో ఇంకే చలికాలం కదా, పురుగు ఎక్కువ పడుద్ది. ట్రావెల్ కి వెళ్ళడం లేదు, తీసుకోవడం లేదని కొన్ని మేము విన్నాం సార్, నిజమేనా? ట్రావెల్ అంటే మనకి ఇదివరకు ఇక్కడ ఊళ్ళో నుంచి బస్సులు ఉన్నాయి మేడం, ఆర్టీసీ బస్సులు హైదరాబాద్కు ఉన్నాయి. ఆ బస్సులు అన్నీ లేవు ఇప్పుడు. ఒక్క బస్సే తిరుగుతుంది. అది టైం సెట్ లేదు. ఇంకా మేము మా కందుకూరు పంపించుకోవటం, ఆటోకి పంపించుకొని ఎక్కడికి కావాలో అక్కడ పంపించుకోవటం. మా రవాణాకైతే ఇంకా అదే ఇబ్బంది. ఇదివరకు బస్సు ఉండింది మేడం. 3 బస్సులు ఉన్నాయి మాకు. 3 బస్సులు ఉన్నాయి, హైదరాబాద్కి పోతున్నాయి. ఆ 3 బస్సుల్లో వ్యాపారం బాగుండింది. ఇప్పుడు ఆ బస్సులు లేకపోవటం మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. బస్సులు ఉన్నప్పుడు బాగానే జరిగింది మేడం. 150 ఎకరం ఉండింది మేడం అప్పుడు. ఇప్పుడు 150 నుంచి 4 ఎకరాలకి ఎలా వచ్చారు అసలు? 150 నుంచి 4 ఎకరాలు కాదు, 40 ఎకరాలు ఉంది మేడం ఊరు మొత్తం మీద. నేను ఒక్కడిని 4 ఎకరాలు చేస్తున్నాను. ఇక చేసేదేం లేక చేసుకుంటా ఉంటామే. అయితే లాస్ అయితే చాలా వస్తుంది మేడం. చాలా లాస్ వస్తుంది. గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఎలాంటి సహకారం లేదు. మేము చేసుకోవాలి. మేము ఇంకా తప్పదు. మాకు అలవాటు పడిపోయినా మేము వేరే పని చేయలేము. ఇంకా అది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నారు చెదర్లు వచ్చాయంట. సో ఈ బ్లాక్ కలర్ లో వచ్చేసి ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల పంట అనేది లాస్ వస్తుంది. సో ఈ ఎండిపోయి ఏ విధంగా వస్తుందంటే ఆకు ఇక్కడ చూసినట్లయితే ముడత వస్తుంది చూడండి. యాక్చువల్లీ తమలపాకు చాలా అందంగా ఉంటుంది, బట్ ఇది చూస్తే ముడత వచ్చింది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తమలపాకు ఎట్లా ఉండిద్దో మన అందరికీ తెలుసు. బట్ ఇలా ముడత రావడం వల్ల ఇవి రేట్కి అయితే రావడం లేదు. వీటిని ఇంకా వేస్ట్గా పడేయడమే. సో ఇంకా వీటిని యూజ్ చేయరంట. సో ఇలా వస్తూ ఉన్నాయి ఆకులు. సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం తమలపాకును చూపించాం, ముడతలు పడి సో చాలా నష్టం వచ్చింది. యాక్చువల్లీ ఆకు అయితే ఈ విధంగా ఉంటుంది, అప్పుడే రైతులకి లాభం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటేనే ఆకులనైతే మనం కోయడం జరుగుతుంది. సో ఇలా ముడతలు పడినట్లయితే ఈ ఆకునైతే మనం కొయ్యము. సో వీటిని అలానే మనం పడేస్తామని కూడా ఇక్కడ రైతులు కూడా చెప్పారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మామూలుగా ఒకప్పుడు
ఎకరా దిగుబడి 3,000 ఉండేది, ఇప్పుడు ఎకరా దిగుబడి 2,000 కూడా రావట్లేదని చెప్పి, దీనివల్ల మేము నష్టపోతున్నామే కానీ మాకు లాభం రావట్లేదని చెప్పి సుమారుగా మేము ఎకరాకి 3 లక్షల వరకు పెడుతున్నామని చెప్పి అయితే రైతు అయితే మాకు చెప్పడం జరుగుతుంది. కానీ లాభం మాత్రం ఏమీ లేదు. సో మేము ఇలానే నష్టపోతున్నామని చెప్తున్నారు. సో ఇంత బాగున్న ఆకు సో ఒక్కసారిగా ఇలా రావడం, ఇలా ఇదిగో ఈ సైజ్ వచ్చేసి అలానే ఆగిపోయి పడిపోతున్నాయి. తమలపాకుల మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మనమే ఇవే కట్ చేసి వేసుకుంటాం మేడం. అక్కడ ఫస్ట్ లో వేసున్నాం, ఓకే. అవే దానికి మళ్ళీ కట్ చేసి వేసుకుంటాం. అంటే ఒక మొక్క ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 2 సంవత్సరాలు వస్తుంది. 2 సంవత్సరాలు సాగు చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వచ్చేది. ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా రావట్లేదు, 1.5 సంవత్సరంలోనే అయిపోతుంది మేడం. చచ్చిపోతుంది, వర్షాలు పడి ఎక్కువ దెబ్బలు. వీటికి వాటర్ ఎక్కువ ఉండకూడదా సార్? వాటర్ అంటే మామూలు మనం డైలీ వాటర్ పెట్టుకుంటాం, 2 వారానికి ఒక రోజు తడిస్తాము. వర్షాలు ఎక్కువైనప్పుడు ఏరు వ్యవస్థ దెబ్బతినిపోయేది, పండిపోయే తోటలు దెబ్బతింటాయి మేడం. దెబ్బతింటం వల్ల నష్టపోతుంటాము. నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది మేడం. లాభం తగ్గిపోయింది, నష్టం ఎక్కువ జరుగుతుంది. సార్ ఒక్కొక్క పంట ఒక్కొక్క భూమిలో, ఈ భూమిలో వేస్తే ఈ పంట బాగా పండిద్ది అంటారు కదా, ఇది ఏ నేల? ఇది ఇసుక నేల మేడం. ఇసుక నేలలో ఈ తమలపాకులు బాగా పండుతుంది. సో ఇంకా ఏమేమి పొలాలు పండొచ్చు ఈ ఇసుక నేలలో? ఈ ఇసుక నేలలో మీరు మిర్చి వేసుకోవచ్చు, వరి, పత్తి, ఏరుశనగ అన్ని వేసుకోవచ్చు. బాగా పండుతుంది. మంచి నేల అంటారు. మంచి నేల మేడం. నీళ్ళు కూడా బాగానే వస్తాయి. నీళ్ళకి ఇబ్బంది లేదు, వాటర్ బోర్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. వాటర్కి ఇబ్బంది లేదు మేడం. ఏదన్నా ఇంకా వర్షాలు తగ్గినప్పుడు మనం ఏం చేయలేం, కానీ వాటర్ ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదు. సార్ కట్టలాగా అమ్ముతారు లేకపోతే గంపలాగా అమ్ముతుంటారు? కట్టల లెక్కే గంప 100 పంతాలు అయినా 20 పంతాలు అట్లా చిన్న గంప అట్లా మాటుకోవటం, పెద్ద 100 ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటుంటాం. ఎంత ఉంది కట్ట? 30 రూపాయలు పడతాయి మేడం. ఎన్ని వస్తాయి అంటే సుమారుగా? 160, 170 ఆకులు ఉంటాయి. 170 ఆకులు. బయట అయితే ఎంతకు అమ్ముకోవచ్చు? బయట వాళ్ళు 70 నుంచి 80 దాకా అమ్ముకుంటారు మేడం. మనకి 30 రూపాయలు వస్తే వాళ్ళు అమ్ముకుంటారు మేడం. 70 నుంచి 80 దాకా అమ్ముకుంటారు. సో ఇవి ఎలా అంటే చేతులతోనే లేకపోతే మన బ్లేడ్? గోరు ఉంటుంది మేడం, ఇనప గోరు, అది వేసుకొని గెలుతాం. అంటే మీకు ఉంటాయి వాళ్ళ కాడ ఉన్నాయి, గెలుతున్నారు. ఓకే. సో వాటిని వేసుకొని ఏ ఆకుని మనం ఈ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది? బాగా మంచి ఆకులు ఈ మంచి ఆకులు బాగున్న ఆకులే మేడం మనం తీసుకునేది. బాగలేని ఆకులు మనం తీసుకున్న మార్కెట్ లో రాదు. మంచి ఆకు బాగుంటేనే మార్కెట్. అవునవును. సో ఇవి గోర్లతో ఆల్రెడీ ఉంటాయి మీకు, అవి తీసుకొని సో ఇలా ఈ విధంగా ఈ ఆకులను అయితే మన సైజ్ చూసుకొని తీసుకుంటాం. సైజుని బట్టి కోసుకుంటాం. కోసుకొని మార్కెట్ వేసుకోవటం. సో ఇక్కడ కూడా తీసుకొని వెళ్తుంటారా అమ్ముకోవడానికి తీసుకెళ్తుంటారు, మనం మార్కెట్ కి పంపించుకుంటుంటాం. ఓకే. అందరూ అనుకోవచ్చు చూడడానికి చాలా అందంగా ఉంది, అబ్బా తమలపాకుల తోటలు ఇక్కడ ఉన్నాయా అనుకోవచ్చు. బట్ వీటి సాగు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారో మనం చూసాం. మాచవరంలో ఈ తమలపాకులు తోటలు అయితే లాస్ అయితే ఉందని చెప్పేసి రైతు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. సో చూసారు కదండి తమలపాకులు ఎలా సాగు చేస్తారు, సో వీటి లాభ నష్టాలు ఎలా ఉంటాయో చూసుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.